భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400 ప్లస్. కొంతమంది లంచులు చేసేసుకొని ఇంకొంతమంది లంచులు చేద్దామని, కొంతమంది ఏమో వంటలు చేస్తూ ప్రోగ్రామ్ మాత్రం మిస్ కాకుండా చూస్తూ ఉన్నారు. ఈ అభిమానం చాలు, ఇలా కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇంకా అంతకన్నా ఏం అడగగలని చెప్పండి. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ బంధం ఇంకా దృఢమవుతుంది తప్ప వీక్ మాత్రం అవ్వనివ్వద్దు. ఓకే, సో ఇవాళ వచ్చింది సుమ్మ గారు. అబ్బా, పేరుకు తగ్గట్టుగానే ఎక్స్ప్రెషన్ కూడా కరెక్ట్ గా. నాకేమో సిగ్గేసేస్తుందండి. ఎందుకు? నా పేరేమో చెప్ప అడిగారు కదా అందుకు. అవునా? నా పేరేమో సులోచన రాణి. సిగ్గుపడకుండా చెప్పండి. నా పేరు సులోచన రాణి. సిగ్గు బాబు నాకు. అసలు ఈ కాలంలో కూడా అమ్మాయిలు ఇంతగా సిగ్గుపడుతుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరేం తింటూ ఉంటారు? నేనా? మా ఆయన బుర్ర. ఓకే, సో పెళ్ళైన తర్వాత వచ్చిన సిగ్గు అనమాట ఈవిడికి. ఎక్కడి నుంచి వచ్చారు? నేనేమో మరి అడిగేసారా? నాకు అసలే సిగ్గు అంటుంటే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాడు అడుగుతారు. నాకేమో సిగ్గు. హైదరాబాద్ నుంచి వచ్చాను. అచ్చే బాబోయ్, మీరు ఇప్పుడే ఇంత సిగ్గుపడుతున్నారంటే పెళ్ళప్పుడు మీ పరిస్థితి ఏంటండి? అసలు మీ తల ఎలా పెట్టుకున్నారు మీరు అప్పుడు? అప్పుడు ఎత్తి పెట్టుకున్నారు తలకాయ, ఇప్పుడేమో దించేసుకున్నారా? మీరు ఏంటి సుమా ఎప్పుడు నన్ను అడుగుతా? నేను చెప్పాను, నాకు 3 వచ్చినప్పుడే చెప్తా. 3 రావడం చాలా కష్టం అమ్మ. 1 గంటకే మన ప్రోగ్రామ్ కాబట్టి నువ్వు అడిగితే నేను చెప్పాలా? నేను చెప్పా, వాళ్ళని అడుగు ముందు. వీళ్ళందరిని అడిగిన తర్వాత నువ్వు చెప్తావా? ఆలోచిద్దాం, చెప్తాం. రమ్య, నువ్వే నన్ను భయపెడుతున్నావు. మిట్ట మధ్యాహ్నం తిరిగి చిన్న దయ్యంలో ఉన్నావు, జుట్టంతా ఇరపూసుకుని. నాకు భయం వేసింది సడన్ గా చూసి. ఓకే, చెప్పు. అవునా? అవును, కరెక్టే, తెలుస్తూనే ఉంది. నా పేరు రమ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. ఇంకా ఈరోజు పొద్దున్నే స్కూల్లో జాయిన్ అయిన ప్రోగ్రామ్ వస్తుందని ఉరుకుంటూ వచ్చేసాను తెలుసా. హైదరాబాద్ లో ఏ ఏరియా నుంచి వచ్చా? రైతు బజార్ దగ్గర. నేను రైతు బజార్ లో కనిపిస్తున్నానా? ఓకే అమ్మా, ఓకే. చిన్న పిల్లని ఆవేసుకుంటున్నాను. అలాగేనమ్మా. ప్రసన్న. సుమా, ఏమనుకుంటున్నావు? నన్ను చూసి నా పేరు ఇలా కనబడుతుంది కదా. అదే ప్రసన్న అనే కదా పిలిచాను నేను. మళ్ళీ ఎందుకు పిలిచినావు? అంటే నువ్వు ఏం చేస్తుంటావు? మళ్ళీ కదా అడగాలి కదా. ఏం చేస్తుంటావు? ఏం అడగకుండా ప్రసన్న అంటే నేను ఏం చెప్పాలి? ప్రసన్న గారు చెప్పండి, ఏం చేస్తుంటారు? ఎక్కడి నుంచి వచ్చి? నేను బీటెక్ 3rd ఇయర్ చేస్తున్నా సుమా. హైదరాబాద్ నుంచి వచ్చిన. ఇవ నీకు తెలుసా? రామనా జర కనిపించింది ఇల్లే. ఇప్పుడేనా? ఎందుకంటే ఆమెకు జర సిగ్గు ఎక్కువ అంట, ఇంట్లో నుంచి బయటికి రాదంట. ఓహో, స్టార్ మహిళ ప్రోగ్రామ్ అని చెప్పి ఇప్పుడు బయట స్టార్ మహిళ ప్రోగ్రామ్ సుమాన్ చేద్దామని ఉరుక్కుంటూ వచ్చేసింది. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ ఇంత వెరైటీగా ఉన్నారేమిటి బాబోయ్. సాధారణంగా ఎపిసోడ్ లో నేను మాత్రమే చాలా తిక్కగా ఉంటాను. ఇవాళ నా అందరికన్నా తిక్కుంది. హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు సంతోష. అంతేనా? హౌస్ వైఫ్. ఓకే, ఈవిడ ఇంత తిన్నగా చెప్పారంటే బ్యాక్గ్రౌండ్ ఇంకేదో ఉన్నట్టు. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారండి? బాగున్నానండి. రాజీ గారు బాగున్నారండి? బాగున్నారండి. పిల్లలండి బాగున్నారండి? బాగున్నారండి. హాయ్ అండి, నా పేరు సుజాత అండి. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారండి? దిల్సుఖ్ నగర్ నుంచి అండి, హైదరాబాద్ లో. సొంతూరు ఏదండి? ఇక్కడేనండి. మరి యాస ఏంటంటే అలా వస్తుంది? మిమ్మల్ని చూడగానే అలా మారిపోయిందండి. బాగుందండి. సరేనండి, అందరు పరిచయాలు పెంచేసుకున్నారు కానీ ఈ అమ్మాయి చెప్పలేదు కదండి. చెప్పాలంటావా? మౌనిక. హైదరాబాద్ లోకల్. లోకలా? ఏం చేస్తూ ఉంటావు? నేను బీటెక్ 5th ఇయర్ చేస్తాను. కాదు, నువ్వేదో దాదాగిరి చేసి బతుకుతున్నట్టుగా. రౌడీ రాని ఏమనుకున్నావు ఇక్కడ? అదే అదే అదే. సరే, ఓకే, అందరి పరిచయాలు వెరైటీగా అయిపోయాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళలో మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా 1 2 3 గో. మనం ఇప్పుడు కాలేజా? అంతే కదా. ఏం చదువుకుంటున్నావు? బీటెక్. బీటెక్ ఏ ఇయర్? 5th ఇయర్. ఎట్లా భరిస్తున్నారు నేను కాలేజ్ లో? భయం. నేను అంటే అందరికి నన్ను ముందు నోరే తెరవరు అసలు. ఎవరు? ఎవరు తెరవరు. లెక్చరర్ కూడా భయపడతారు. చెప్తారు నోరు తెరవకుండా. చెప్తారు, నేను లేనప్పుడు అట్లా టైం చూసుకొని చెప్పుకుంటారు. సో మనం కాలేజ్కి వెళ్తుంది ఊరికి అందరు నోర్లు మూయించడానికి. అంతే కదా. మస్తు ఉన్నావులే. ఓకే, స్టార్ట్.
అక్కకే అక్కడ 10 వచ్చినా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటే పాపం ఆడండి, చిన్నపిల్లలు ఆడండి. కదా అని వదిలేస్తుంది. అదే. ఓకే నెక్స్ట్ మీరే స్టార్ట్. పద్నాలుగు పాయింట్లు వచ్చాయి. గిన్ని పూలు ఉన్నాయి. ఎన్ని పూలు ఉన్నాయి? దాంట్లో 4 పూలు తీసేస్తా. ఎన్ని ఉంటాయి? 6 పువ్వులు ఉంటాయి. అయ్యా మస్తు కనిపెట్టినావు. కేక నువ్వు అసలు ఎట్లా కనిపెట్టానని అడుగు. ఎట్లా కనిపెట్టినావు? కాపీ కొట్టు. ఓకే ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు అవుట్ అవుతారో చూద్దాం. స్టార్ట్. రమ్య. సిగ్గుపడకు అవుట్ అయ్యావని. ఎన్నిసార్లు ఒక్కసారి చిన్న పిల్ల అంతే. మీకు 16 పాయింట్లు. ఇప్పుడు నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు, నువ్వు టీనేజర్. నీకు 16 ఏళ్ళు వచ్చాయి. ప్రసన్న సులోచనాల్లో ఎవరికి 20 పాయింట్లు వస్తాయో అమ్మా. ఇక్కడ కూడా సిగ్గు పడకు, కొంచెం ఆడు. ఆమెకి ఎట్లా ఉండాలో? పెళ్లిలో బంతాట ఆడినట్టుంది ఆమెకి. తీసుకోమని అసలు అదే అదే సిగ్గు పడకు, ఆడని సిగ్గు పడకుండా ఆడు. రెడీ 1 2 3 స్టార్ట్. అందుకే ఎప్పుడు సిగ్గు పడకుండా ఆడని చెప్పి. సిగ్గు పడితే ఇట్లే ఉంటది. ఏ ప్రసన్న. ప్రసన్నకి 20 అండ్ సులోచన మీకు 18. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400+ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. అదే తారా ఉషా. ముందొక పాట. నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే. నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లంగుతుంది సొగసే. వలన తడిసా, నీ వలన చలిలో చిందేసా. ఎందుకని తెలుసా, నువ్వు చనువిస్తావని ఆశ. చారు పవిటని పొడుగుగా చేశానోయ్, హరి ఊపిరితో చలి కాసానోయ్. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే. నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లంగుతుంది సొగసే.
తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే నువ్వుండ పోతలాగా వస్తే పిందెలాగా ఉన్న ఊహ పట్టుతున్న హాయికింక లేదు కొలతే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే అరే అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే బాగా చేశారు, వెరీ గుడ్. ఓకే, క్వశ్చన్ బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? సులోచన రాణి. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. కొన్ని రోజులు సీత కనిపించలేదే? టెన్షన్ వచ్చేస్తుంది సుమ్మ, సిగ్గేసేస్తుంది. త్వరగా చెప్పు. ఎస్తో రాంగో. ఇది ఇది అందులో ఇంకేం చెప్తావు చెప్పిగా. సరే, అక్క చెప్పమంది కాబట్టి చెప్పేస్తున్నా. 6 కరెక్ట్. ఇప్పుడు ఇంకో డైలాగ్ విందాం. అచ్చా, టెల్ మీ, హూ ఇస్ ద బెస్ట్ విలన్ ఇన్ ద సిటీ? ఇంకెవరు? నువ్వే. నేను విలనా? ఇన్ని రోజులు నేను హీరోని ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను విలన్ అంటావా? బ్రహ్మాజీ, నేను నీకు కారిచ్చా, డబ్బులిచ్చా, తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నా. నీకు నేను హీరోలా కనిపించట్లేదా? విలన్ లా కనిపిస్తున్నానా? విలన్? ఫర్గెట్ ఇట్. బ్రహ్మాజీ, వన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ క్వశ్చన్. ఇప్పుడు నేను నీ మీద ప్రేమతో ఉన్నానా, కోపంతో ఉన్నానా? చాలా కోపంగా ఉన్నావు. యూ వోంట్ అండర్స్టాండ్ మీ బ్రహ్మాజీ. కోపంతో ఉంటే గుండెల మీద కాల్చేవాడిని. ప్రేమతో ఉన్నాను కాబట్టి కాలి మీద కాల్చా. ప్రేమతో ఆ విలన్ బ్రహ్మాజీని ఎక్కడ కాల్చాడు? ప్రసన్న, కాలుపై. ప్రేమతో కాబట్టి కాలు మీద, లేకపోతే గుండెలు. తీసుకోరు. ఇప్పుడు ఇంకో పాట. मैं लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने రెడీ రెడీ దావత్ కి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బో అయ్యవారమంటే ఏలూరే అరినవారు మంచం నెల్లూరే मैं लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने రెడీ రెడీ దావత్ కి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బో ऐसे ఆటకొస్తే సింగూరే Come on, oh gunta, గుమ్గుమాకులో బాగుంటా అగరు దుప్పులో పొగరు దిప్పులా పెహల రాత్రులో కానేస్తాలే ధమ్మక్కులో రే అంతా చమ్ చమ్మక్కులే చేయిస్తా ఎగరు బాబులో బగరు దీబిలా శబ శబాబులా చలేస్తలే నీ అడి దడి తెగచ్చే నే హడావుడి పడి వచ్చా నీ మిడి ఒడి అందిస్తే నత్తడి ఒడి చూపిస్తా అడికాడి చూసుకుంటూ వేడి దాడి చేసుకుంటూ వీడు కోడి కూసుకుంటే బాపు రే 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 బో అయ్యవారమంటే ఏలూరే అరినవారు మంచం నెల్లూరే
నయా నయా నైరోబీ నా సయా సయా మౌసంబీ హసి హబీబులో ఇక నవాబులా మొదలు పెడతలే ముకాబులా వాట వాట పోరా నా జవా జవా సంజీరా మసక పూటలో ఇసకలాటలా ముసుగు తీసుకో మతాబులా నువ్వు పదే పదే రమ్మంటే చల్ పదా పదా వెంటస్తా నువ్వు పొదే పొదే చూపిస్తే నా పెదాలనే విందిస్తా పాల చుక్క ఉంచుకుంటూ పూల పక్క పంచుకుంటూ తేనె చుక్క నంచుకుంటే హాయి రే 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 ఆటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే అరే ఏది ఏది ఆ సిగ్గు ఏది ఏది ఆ సిగ్గు? ఆ మొగ్గలేసిన సిగ్గు ఏది ఏమైంది? అర్రే అసలు నాకు మొత్తం ఈ డాన్స్ లో చార్మి కనపడిందా? పిడకలేసే చెప్పు బాగా నచ్చింది. సూపర్ వేసావు. ఈ గోడకి రెండు ఈ గోడకి రెండు. ఎంఎస్ నారాయణ వేస్తాడు, నేను కాదు. ఓహో అయినా బాగుంది. ఈ పాట ఏ సినిమాలోది? నాయక్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఓకే, స్టార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఇందులో ఎవరున్నారో ఏంటో. అబ్బా సుజాత. అందాల అదబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. ఫస్ట్ క్వశ్చన్, చంటి సినిమాలో నీనాకి అన్నయ్యలు ఎంతమంది? 3. వాళ్ళెవరు? నాజర్, ఇంకో 2 పేర్లు. నాజర్ వాళ్ళ తమ్ముడు, ఇంకో తమ్ముడు, ఇంకో చిన్న తమ్ముడు. ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. తీసుకోండి 6. మౌనిక 1. ఏది ఉన్నాయే పదండి ఆడ మళ్ళీ అల్లు ఇక్కుంటావు బాగున్నాయి, చాలా ఉన్నాయి, 30 ఉన్నాయి వాళ్ళకి. రమ్య 2. సులోచన రాణి 3. నిన్న క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? అందరినీ నువ్వు అడుగుతావు కదా, అడుగు. ఒక సైకిల్ వెళ్తూ వెళ్తూ సడన్ గా ఆగిపోతుంది, ఎందుకు? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిందేమో. కాదు. లేదా రైల్వే పట్టాల దగ్గర ఆగిందేమో. కాదు. ఇవేమి కాకుండా ఇంకా ఎందుకు చెప్పాలా? వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చింది కాబట్టి ఆగింది. సుమా ఓడిపోయాను. సెకండ్ క్వశ్చన్, ధ్రువపు ఎలుగుబంట్లు వేటాడే ముందు చేతిని ముక్కుకి అడ్డం పెట్టుకుంటాయి, ఎందుకు? ఆప్షన్స్: ఏ, అవతలి ప్రాణి వాసన రాకుండా ఉండడానికి. బి, అవతల ప్రాణికి తన ఉనికి తెలియకుండా ఉండడానికి. అవతలి ప్రాణికి తెలియకుండా ఉండడం కోసం అనుకుంటున్నా. ధ్రువపు ఎలుగుబంట్లు అంటే పోలార్ బేర్స్. అవి మొత్తం తెల్లగా ఉంటాయి కదా, కానీ దాని ముక్కు మాత్రం నల్లగా ఉంటుంది కదా. సో ఏం చేస్తుందంట, అది అంత తెలివైందంటే ఈ ముక్కుతో వేరే యానిమల్స్ గుర్తుపట్టేస్తాయి కదా అది ఎక్కడుందో. అవును, అందుకని ఇలా ముక్కు మూసేసుకుంటుందంట. మొత్తం తెల్లగా స్నో లాగా కనిపిస్తుంది. అప్పుడు దగ్గరికి వెళ్ళి ఫట్ అని ఒక బీగు బీగుతుంది, చంపేస్తుంది. అది ఓకే. కరెక్ట్ ఆన్సర్. 3. అక్కడ 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 అక్కడ. ప్రసన్న 1, రమ్య 1, సంతోష 1, బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. చప్పుడు చెయ్యని పోరాటం ఏ పోరాటం? ఆప్షన్: ఏ, నిరాహార పోరాటం. బి, మౌన పోరాటం. మౌన పోరాటం. కరెక్ట్. ప్రసన్న 2, రమ్య 1. గడియారాన్ని పర్వత శిఖరానికి తీసుకువెళ్తే దాని వేగం ఎలా మారుతుంది? ఆప్షన్స్ ఇవ్వు. ఏ, వేగం తగ్గి టైం తక్కువ చూపిస్తుంది. బి, వేగం పెరిగి టైం ఎక్కువ చూపిస్తుంది. ఈ 2 నాకు తెలిసినయే. మళ్ళీ ఆప్షన్స్ ఏంటిది? టైం తక్కువ, టైం ఎక్కువ. తక్కువ. కరెక్ట్. పైకి తీసుకెళ్తేనంటే టైం తక్కువ చూపిస్తుందంట. మౌనిక 1, ప్రసన్న 1, సుజాత 1, నెంబర్ 6
లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు బాద్షా సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్. అయ్యో అక్క పరువు తీసేసావు అక్క. నేను సినిమాలు చూసి నాకు ఎక్కడ టైం ఉంటుంది? మా సినిమా చూసి టైం సినిమాలు ఉంటుంది. ఎవరు చూడమన్నాడు అక్క? పేపర్ చదువు, అందులో పేరు రాదు. పేపర్ టైం కూడా ఉండదు నాకు. ఏ సీను బోయపాటి, బి సీను వైట్ల. సీను వైట్. కరెక్ట్ ఆన్సర్ అక్క. తీసుకో 3. వాళ్ళు అట్లా నిల్చుని ఎట్లా చూడాలి? అట్లేరా సులోచన 2, రమ్య 1. ప్రపంచంలోనే పొడవైన అత్యంత వేగంగా నడిచే రైలు మార్గాన్ని 2012 డిసెంబర్లో ఏ దేశం ప్రారంభించింది? చెప్పింది ఆప్షన్స్. ఏ చైనా, బి అమెరికా. నువ్వు అంత వంకర చెప్తే నాకు ఏం ఆలోచించాలో అర్థం కావట్లేదు. ఏ చైనా, బి అమెరికా. అమెరికా. తప్పు సమాధానం. 2298 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గంలో బుల్లెట్ రైలు గంటకి సగటున 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చైనా. అన్యాయం చేసిన. నువ్వు చైనా ప్రజలకు అన్యాయం చేస్తావు అమెరికా అని చెప్పి. చూసుకుందాం, ఎక్కడ? టైం వస్తుంది నాకు కూడా. ట్రైన్లో. 5. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి కింద మంట వెలిగించి గిన్నెలోని నీరు మరుగుతూ ఉండగా అందులో టీ పౌడర్ వేసి అందులో తగినంత పంచదార కూడా కలిపాక తయారయ్యేదాన్ని ఏమంటారు? అంటారు. బాగా ఆలోచించావు కదా. ఎస్. రాంగ్ ఆన్సర్. దాన్ని బ్లాక్ టీ అంటారు. పాలు పోస్తేనే అది టీ అవుతుంది, లేకపోతే అది బ్లాక్ టీ అనో డికాషన్ అనో అంటారు. సెకండ్ క్వశ్చన్. మరుగుతున్న నీరు, వేడి గాలి, నీటి ఆవిరి, సూర్యరశ్మిలలో దేని వల్ల తీవ్రమైనటువంటి గాయాలు ఏర్పడతాయి? ఆప్షన్స్. ఏ నీటి ఆవిరి, బి మరుగుతున్న నీరు. నీటి ఆవిరి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. సుజాత 2, సులోచన 1. నంబర్ 4. పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే నువ్వల్ నువ్వల్ పోలవరం ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు? ఆప్షన్స్. ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు. తమిళనాడు. రాంగ్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద నిర్మిస్తున్నారు? ఆప్షన్. ఏ గోదావరి, బి పెన్నా నది. గోదావరి. తీసుకో. 3. సులోచన 2, సుజాత 1. నంబర్ 2. నచ్చావే నైజాం పోనీ నువ్వే నా రాజకుమారి మేము జబర్దస్త్ అంటున్న హీరో హీరోయిన్ ఎవరు? అయ్యయ్య. సిద్ధు, సమంత. చక్కపోయారా? తీసుకో. సులోచన 2, సుజాత 1, సంతోష 1, రమ్య 1, మోనిక 1. యానం అనే ప్రాంతాన్ని భారతదేశం ఏ దేశం నుంచి తీసుకుంది? ఆప్షన్. ఏ ఫ్రాన్స్, బి మలేషియా. ఫ్రాన్స్. యా. యానంతో పాటు మాహి అలాగే కరేకల్ అనే ప్రాంతాలని కూడా ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది. సులోచన 1. ప్లీజ్ ప్లీజ్, ఉన్నాయి అక్కడ కొన్ని. అక్కడ తీసుకో. సుజాత 1, రమ్య 1. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో. మొదటి చిత్రం
సులోచన. రామ్ చరణ్ తేజ్. ఆ తేజ్ కి మాత్రం ఎందుకమ్మా సెపరేట్ స్ట్రెస్? సిగ్గు. ఓకే చూద్దాం. రామ్ చరణ్ తేజ్ క్రికెట్ ప్రాక్టీస్. ఈ మధ్య హీరోలందరూ క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ మ్యాచ్ అని ఈ మ్యాచ్ అని ఎలాగో ఆడిస్తూ ఉన్నారు కదా. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ సులోచన. వెంకటేష్. అందరు పురుషుల పేర్లే చెప్తున్నావు తెలుసా? అదే సిగ్గేస్తుంది. సరే చూద్దాం. వెంకటేషే. ఆయన కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఫిల్మీ స్టైల్లోనే. నీకు 6. నెక్స్ట్ చిత్రం. మౌనిక. తరుణ్. తరుణ్ కూడా అవును. మన టీము ప్లేయర్స్ అందరూ ఇవాళ వస్తున్న వాళ్ళందరూ రామ్ చరణ్, వెంకటేష్, తరుణ్. చూద్దాం. బౌలింగ్. తెలుగు వారియర్స్. తీసుకో మౌనిక 6. పైగా తరుణ్ కి క్రికెట్ అంటే బోలెడు 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 ఇష్టం. నెక్స్ట్ చిత్రం. ప్రసన్న. ఎన్టీఆర్. ఎన్టీఆర్. చూద్దాం. ఓకే రెడీ అయిపోతున్నాడు అక్కడ ఎన్టీఆర్ కూడా. ఓకే తీసేసుకో ప్రసన్న 6. నెక్స్ట్ చిత్రం. సులోచన. నిఖిల్. ఓకే నిఖిల్ అవునా కాదా చూద్దాము. నిఖిల్ కూడా స్వామి రారా మాత్రమే కాదు నేను క్రికెట్ కూడా ఆడతానంటున్నాడు. తీసుకోవాలి. వెంకటేష్, తరుణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నిఖిల్, ఇంకొకళ్ళు మిగిలారు. ఆ ప్లేయర్ ఎవరు? బరిలోకి దిగుతున్నారు. రమ్య. శ్రీకాంత్. ఓకే చూద్దాం. ఎస్ శ్రీకాంత్ 6 పాయింట్లు. మరి ఇప్పుడు స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. మాట్లాడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు తింటారు, ఆ తర్వాత ఆ బంతి ఆట ఆడతారు, మంచి నీళ్లు తాగుతారు. అది అయిపోయిన తర్వాత ఈ తాడు ఉంది కదా దీన్ని మొదలు ఒకళ్ళ చేతిలో పెట్టాలి ఇలా. ఇంకా అక్కడి నుంచి చుట్టుకుంటూ వెళ్ళాలి. క్యాచ్. ఎస్ క్యాచ్. ఇక్కడ లెక్క ఏంటంటే ఫైనలీ ఈ రిబ్బన్, ఈ వేలాడుతున్నటువంటి రిబ్బన్లు ఎన్ని ఉన్నాయో అన్ని 6 పాయింట్లు వస్తాయి. ఒకవేళ మొత్తం చుట్టడం అయిపోయినట్టయితే మళ్ళీ రివర్స్ లో తీసుకుంటూ వచ్చేయచ్చు. రెడీ 1 2 3 అబ్బా గో. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10
11, 12 మొత్తం 12 రిబ్బన్లు కౌంట్ లోకి వచ్చేసాయి. ఇంక ఇవి 3 15 టోటలీ 90 పాయింట్స్. మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Body cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, Moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Sam I don't care. ఫస్ట్ ఏమో ఆ 12 వచ్చేసాయి టోటల్ గా చుట్టారు కాబట్టి. ఇంకా ఆ తర్వాత వచ్చిన పాయింట్లు అలాగే పెట్టుకోండి. 1 2 3 4 5 6 126 పాయింట్స్. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Body cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, Moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Sam I don't care. Stop it! 1 2 3 4 5 6 7 ఎస్ 7 8 9 10 60 పాయింట్స్. హాట్ బాక్స్ సెట్ 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Body cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, Moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Sam I don't care. Stop it! ఆపండి. 1 2 మిగిలిపోయింది కాబట్టి 10 ఇక్కడ లెక్క. 10 11 12 13 78 పాయింట్లు. అలాగే మీరు గెలుచుకుంటున్నారు వాటర్ ప్యూరిఫైయర్. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte
పోటీ చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care ఎన్ని మిగిలిపోయాయి? 1 2 3 మిగిలిపోయాయి. సో అక్కడ 9 10 11 12 72 పాయింట్లు. అండ్ హండీ సెట్. ఇవాళ ప్రసన్న గెలవాలి అంటే 18 ఆర్లు సంపాదించుకోవాలి, లేదంటే మౌనిక గెలుస్తుంది. 1 2 3 గో. Cheating, cheating, మాటికి fighting, మీది ర్యాంకుల కోసం competitions. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square B square A plus B whole square. Tom and Jerry war Ricky A-Time and I don't care. సో ఫస్ట్ ఏమో 12, ఆ తర్వాత ఇంకెన్ని ఇక్కడ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 మిగిలాయి. అంటే ఇందులో మళ్ళీ 8 తీసేసావు అనమాట. సో 12 ప్లస్ 8 20 ప్లస్ 3 23 ఆర్లు. 138 పాయింట్స్ తో గెలిచేసావు ప్రసన్న. రోటీ మేకర్. అండ్ ఈ రోజు మన స్టార్ యువతి ప్రసన్న. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో.